ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానము విషయంలో మనము దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నాయన నీ సహాయం అడుగుచున్నాం ప్రభువా. దేవా నాయన, నీవే ప్రభువా తండ్రి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమును ప్రభువా మేము నా తండ్రి విని దాని ప్రకారం నడుచుకున్నటకు మాకు జ్ఞానాన్ని దయచేయము. మా కనులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. అంధకారములో ఉన్నటువంటి వారిని, వివిధ రకాలైనటువంటి మార్గాలను ఎంచుకొని నా తండ్రి జీవిస్తున్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు సంధించి నాయన తండ్రి ప్రభువా నాయన వాక్యము ద్వారా మీరే మాట్లాడమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 17 నుంచి ఇక్కడ మనం చదువుకుందాం వాక్యాన్ని. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేతను అనుసరించి నీవును నీ తండ్రి వంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అని చెప్పి ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి విషయం మనకు కనపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆహాబుకు ఏలియాకు ఒక వ్యత్యాసము అయినటువంటి ఆర్గ్యుమెంట్, లేదంటే వాదోపవాదనలు అంటారు కదా, ఆ విధముగా వచ్చి ఉన్నవి. అయితే ఇక్కడ ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలులను శ్రమపట్టువాడు నీవే కదా అని అన్నప్పుడు, నేను కాదు. అక్కడ ఏలియా సమాధానం ఏమనిస్తున్నాడండి? నేను కాదు, బయలుదేవతను అనుసరించుచున్న నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేల్ ప్రజలను మరి శ్రమ పెట్టుచున్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలునందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఇక్కడ ఏలియా ఒక ఛాలెంజ్గా మరి ఇక్కడ ఆహాబుకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, బయలుదేవతలు అనుసరించుతున్న 450 మంది, మరి అలాగే అషారాదేవి ప్రవక్తలైనటువంటి వారు, వీరికి కూడా ప్రవక్తలు ఉన్నారు, అనగా ఆమెని పూజించి సేవించేటువంటి వారు ఉన్నారు. ఆ ప్రవక్తలైనటువంటి వారు 400 మందిని, అనగా 450 ఏమో అక్కడ మరి బయలుదేవత యొక్క అనుచరులు, ఇక్కడ అషారాదేవి యొక్క అనుచరులైనటువంటి వారందరూ కూడా కలిసి 850 మంది ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరినీ కూడా తీసుకునిరా, ఆహాబుతో అంటున్నటువంటి మాట, వారందరినీ కూడా తీసుకునిరా, ఆ కర్మేలు పర్వతం యొద్దకు వారిని తీసుకునిరా అంటే ఇక్కడ ఎలా ఉన్నదంటే, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇక్కడ ఆమె తుమి మనం తేల్చేసుకుందాం. లేదంటే ఇక్కడ ఈ రోజుతో వాళ్ళందరినీ తీసుకుని వచ్చినప్పుడు వారందరి మధ్యనే ఈ రోజున మనము ఎవరు దేవుడు, ఎవరు దేవుళ్ళు కాదు, ఎవరు జీవము కలిగిన దేవుడు, ఎవరు జీవము లేనటువంటి దేవుళ్ళు అనేటువంటిది మనం తేల్చేసుకుందాం అనేటువంటి ఒక మాటను ఇక్కడ మరి సెలవిచ్చినప్పుడు ఆహాబు అలాగే చేసి మరి అక్కడ మనుషులందరినీ కూడా అక్కడ సమకూర్చినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, లేదా బయలుదేవత దేవుడైతే వారిని అనుసరించడని అందరికీ, ఆ ప్రజలందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళందరి ముందు ఒక సవాలు, ఒక ఛాలెంజ్ విసురుతూ, యెహోవా దేవుడని మీకు అనిపిస్తే యెహోవా దేవుడిని సేవించండి. ఒకవేళ బయలుదేవత దేవుడు అనిపిస్తే మీకు ఆ యొక్క దేవుడిని మీరు సేవించండి. ఈ రోజున మనం తేల్చేసుకుందాం. అయితే ఈ యొక్క మరి ఛాలెంజ్లో, ఈ యొక్క పోటాపోటీలలో ఏలియా అక్కడ చెప్తున్నది ఏంటంటే, 2 ఎడ్లను తీసుకుని వచ్చి ఆ 2 ఎడ్లను ముక్కలుగా నరికి అక్కడ పుల్లలన్నింటినీ పేర్చి ఆ యొక్క పుల్లల మీద, ఆ కట్టెల మీద మాంసాన్ని పెట్టి దాని కింద బాగా నీళ్లు, ఆ కట్టెల కింద అంతా, కట్టెల మీద అంతా కూడా నీళ్లను కూడా వేసి అక్కడ పెడదాం. ముందు ప్రార్థన ఎవరు చేద్దాం?
మీరు చేస్తారా నేను చేస్తానా అనేటువంటి దాన్ని అని మరలా ఏలియా వారికే అప్పగించినట్లుగా, అనగా మరి బయలు దేవత యొక్క మరి ఆరాధికులు, బయలును అనుసరించేటువంటి వారును, అషారాదేవి యొక్క అనుసరించేటువంటి వారికే మొదటగా ఛాన్స్ ఇచ్చి మీరు ప్రార్థన చేయండి. మొట్టమొదటగా ఇక్కడ 2 ఎడ్లు 2 కట్టెలు, ఆ కట్టెల మీద 2 ఎడ్లుగా వధించినటువంటి ఆ మాంసపు ముద్దలు కూడా అక్కడ పెట్టబడి ఉన్నవి. మీరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు వీరందరూ కలిసి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ దేవుడైతే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనకు ఆలకించినడలా మీ దేవుడే దేవుడు, లేదా నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబిచ్చి కట్టెలపై పేర్చబడిన ఏ మాంసం అయితే అగ్ని దిగి వచ్చి మండిపోతుందో వాళ్ళే దేవుడని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా సమ్మతించారు. ఇక్కడ ఏలియా కూడా ఆ యొక్క ఛాలెంజ్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు యెజబెలు యొక్క ప్రజలు, అషారాదేవి యొక్క ప్రజలు, ఇంకా కొంతమంది ప్రజలు, దాదాపు 1000 మంది పైనే ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల ముందు మరి ఈ యొక్క సవాలు విసిన తర్వాత వీరందరూ కూడా వాళ్ళ యొక్క దేవతలకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, బయలా మా ప్రార్థన వినుము, బయలా మా పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎవడనూ లేకపోగా వాళ్ళ ప్రార్థనలు అంటే పొద్దున్నుంచి మొదలుపడి మధ్యాహ్నం వరకు, అంటే దాదాపు 5-6 గంటలు పేరు పెట్టి బయలా అని చెప్పి పేరు పెట్టి పిలుస్తూ ప్రార్థన చేస్తూ అరుస్తూ గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు 5-6 గంటలు ఇలాగే జరిగిందండి. అంతమంది దాదాపు 1000 మంది పైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయలా ఆన్సర్ చేయి, ప్రార్థనకు జవాబివ్వు, ప్రార్థనను విను అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఏ మాత్రము ఆ ప్రార్థనకి మరి సమాధానము కానీ ఆ ప్రార్థనకు జవాబు కానీ రానప్పుడు వాళ్ళు ఏడుపు మొదలుపెట్టారండి. వాళ్ళు ఏడుపు మొదలుపెట్టి ఏడుస్తూ వాళ్ళ యొక్క శరీరమును మరి ఏం చేస్తున్నారంటే గాయపరుచుకుంటూ ఉన్నారు. అంతే ఫ్రస్ట్రేషన్, లేదంటే ఒక తలవంపుగా ఉన్నది వాళ్ళకి, మాట వింటలేదు, లేదంటే ప్రార్థన ఆలకించట్లేదు, మా స్వరాన్ని ఆ యొక్క బయలుదేవత వినటము లేదు అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళన, ఒక కృంగుబాటు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అక్కడ. కనుకనే వాళ్ళ శరీరమును వాళ్ళే గాయపరుచుకుంటూ మరి ఇంకను గట్టిగా మరి గంతులు వేస్తూ బలిపీఠం వద్ద ఎవరైతే అక్కడ పెట్టుబడి ఉన్నావో ఆ బలిపీఠం మీద గంతులు వేయించ మొదలుపెట్టి మధ్యాహ్నము కాగా ఏలియా ఏమంటున్నాడంటే ఇంకా గట్టిగా అడవండి, ఎక్కడన్నా ఉన్నాడేమో, ఒకళ్ళు నిద్రపోతున్నాడేమో అని ఇంకా ఏలియా వాళ్ళను మరి ఇంకా పురికొల్పుతూ ఉన్నారు. ఎందుకనగా చూడండి దేవుని బిడ్డలారు, ఎందుకు ఏలియా అలా చేస్తున్నాడంటే వాళ్ళ ముందు దేవుడు ఎంత శక్తిమంతుడో, నిజమైనటువంటి దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడో వాళ్ళ ముందు తెలియచేయాలి. ఇంకను వాళ్లకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా పిలవండి, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, లేకపోతే ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, లేదంటే ఎక్కడన్నా ఉన్నాడేమో, లేదంటే వినపడట్లేదేమో, ఇంకా అడగండి, ఇంకా అరవండి అని చెప్పేసి వాళ్ళతో అన్నప్పుడు వారు కత్తులతో తమ వస్త్రములను మరి దేహములను కోసుకుంటూ ఉన్నారు కత్తులతో అండి. ఎందుకంటే వాళ్లకు ఆ హోప్ అంతా పోయింది. మా యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి పరిస్థితులలో ఆ బయలు దేవత కానీ ఆ దేవుడు కానీ లేడని సంగతి వారు తెలుసుకుని ఆ యొక్క బాధతో ఆ యొక్క వాళ్ళ శరీరమును రక్తముతో కార్చుకుంటూ కత్తులతో పొడుచుకుంటూ అరుస్తూ ఏడుస్తూ గగ్గోలు పెడుతూ గంతులు వేస్తూ ఎన్ని రకాలైనటువంటి బాధలు ఇక్కడ వాళ్ళు ఎంతో వ్యక్తపరుస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఏలియా ఏం చేశాడండి ఇక్కడ చూద్దామండి. 31వ వచనములో యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు వాగ్దానము నొందిన యాకోబు సంగతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమునకు ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కన్నం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా చూడండి ఇక్కడ ఏలియా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అక్కడ చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ యొక్క బలిపీఠము కట్టబడినటువంటి ఆ బలిపీఠము చుట్టూ
2 మానికల గింజలు పట్టినంత లోతు కంచెం ఒకటి త్రవ్వించి, అంటే నీళ్లు ఉండేటువంటి రీతిలో, అంటే ఆ యొక్క కట్టెలు పేర్చబడినటువంటి ఆ కట్టెలు క్రింద గుంటలు తవ్వి, ఆ 2 మానికల గింజలు పట్టేంత గుంటలు తవ్వి దాంట్లో అంతా కూడా నీళ్లను పోసంట. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకములుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయమని చెప్పాను. ఆ కింద ఆ కట్టెలు పేర్చినటువంటి ఆ ప్రదేశంలో నీళ్లు పోయడమే కాకుండా ఆ కట్టెల మీద నీళ్లును ఆ మాంసము మీద కూడా నీళ్లును అక్కడ వేసి, అంటే ఎంత ఛాలెంజే చూడండి. ఇక్కడ నీళ్లను పోస్తే అసలు కట్టెలు అంటుకుంటాయండి? కట్టెల కింద కూడా గుంటలు తవ్వి నీళ్లు పోశారు, కట్టెల మీద నీళ్లు పోశారు, కట్టెల మీద ఉన్నటువంటి ఆ మాంసం మీద కూడా నీళ్లు పోసి ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నదండి ఏలియాకి, దేవుని మీద ఎంత నమ్మకం ఉన్నది. దేవుడు ఏలియా ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి ఎంత అద్భుతమైన నమ్మకము ఈ ఏలియా కలిగి ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి నమ్మికే మనము కలిగి ఉండాలి. ప్రార్థన అంటే ఏదో రోజు చేసేటువంటి ప్రార్థన విధముగా కాదు, ఏదో లెక్కప్ప చెప్పాలి, ఏదో ప్రార్థన చేసేయాలి, ఏదో పాఠం బట్టి పట్టేసినట్లుగా ప్రార్థన చేసేయాలి, ఆ రకమైనటువంటి ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరవు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవుని మనస్సు నీ మనస్సులో కలిసిపోవుట. ప్రార్థన అంటే అదండి. అప్పుడు దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన చెవులను తెరచి మన ప్రార్థనలు ఆలకిస్తాడు. నీతిమంతులు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించుడని కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే నా దేవుడు నా మొర ఆలకిస్తాడు అనేటువంటి ఈ అద్భుతమైన కాన్ఫిడెన్స్ని ఏలియా ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. కనుక నేను నీళ్లు పోయమన్నాడు. పోసిన తర్వాత చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, అస్తమయం నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. ఆ కట్టెల దగ్గరికి వచ్చి ఏలియా ఇలాగూ ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా. ఎందుకు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడంటే, అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, అద్భుతమైన కార్యములు, ఇస్సాకు జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఆ వాగ్దానాలు, అబ్రహాముకు నెరవేర్చిన విధానము, ఇస్సాకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి విషయము, ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలను మనము జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవ ఎంత బాగా అడ్రస్ చేస్తున్నారో చూడండి. ఏలియా దేవాది దేవుణ్ణి అడ్రస్ చేసే విధానం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి. మనము వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి చాలా విషయాలు. అడ్రస్ చేస్తూ అన్నటువంటి మాట, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడై ఉన్నావనియు. ఇజ్రాయేల్ అంటే మరేమో కాదు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, వాళ్ళందరికీ నీవు దేవుడై ఉన్నావు. నేను నీ సేవకుడై ఉన్నాననియు, నేను నీ సేవకుడునయ్యా, అదే కాదు మరి నీ సేవకుడు అయి ఉన్నాను, నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినవనియు ఈ దినమున నీవు కనపరచుము. ఈ రోజున ఈ ప్రజలమందరి ముందు, ఈ వేవేల ప్రజల ముందు దైవా నీ శక్తిని కనపరచుము, నీ మహిమను కనపరచుము. నువ్వు ఎంత శక్తిమంతుడువో, నువ్వు చెవులుండి వినే దేవుడు అని వీళ్ళందరి ముందు నువ్వు కనపరచు అని చెప్పి ప్రార్థన చేస్తూ, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా అయిన నీవే దేవుడై ఉన్నావని, నీవి వారి హృదయములను నీ తట్టు తెరగా చేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించుము. అయ్యా, ఇప్పటి వరకు వీరు అన్య దేవతలను సేవించారు, ఇప్పటి వరకు మరి చేతులతో చేయబడినటువంటి ఆ యొక్క విగ్రహాలను పూజించారు, చెవులుండి
విననటువంటి దేవతలను, కళ్ళుండి చూడలేనటువంటి దేవతలను, నోరుండి మాట్లాడలేనటువంటి దేవతలను, చేతులతో కానీ మరి ఇతర మరి శరీరంలో ఉన్న ఏ అవయము కూడా పని చేయకుండా విగ్రహం వలె ఉన్నటువంటి ఆ దేవతలను వీరు ఆరాధించారయ్యా. నువ్వు జీవము కలిగిన దేవుడువు కదయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడువు కదయ్యా. నీ జ్ఞానముతో, నీ శక్తితో, నీ బలముతో ఈ లోకములో ఉన్న సమస్తమైన సృష్టిని నువ్వు సృష్టించడమే కాకుండా నీ మహిమని ఈ భూమి మీద ఆ పితరులైనటువంటి ఆ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నీ యొక్క బాహుబలముతో నువ్వు చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి మరలా నిన్ను అడుగుచున్నాము, ఈ ప్రజలందరి ముందు నీ మహిమను మరలా కనపరచుము, నీ మహిమను మరలా కనపరచుము, ఒక్కసారి నా ప్రార్థనను ఆలకించుము అని అతడు ఈలాగూ ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అక్కడ ఏలియా. ప్రార్థన ముగించలా, గమనించండి వాక్యములో, ప్రార్థన ముగించలా, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ చేస్తుండగానే ఏం జరిగిందండి ఇక్కడ చూద్దాం. అతడు ఈలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను, రాళ్లను బుగ్గినిగా దహించి కందకముందున నీళ్లను ఆరిపోచేసెను. ప్రభునామన మహిమ కలుగును గాక. ఏ విధముగా ఆ దేవాది దేవుడు ఆ నీళ్లను కూడా ఆర్పివేసి ఆ కట్టెలను మసిబొగ్గులలాగా చేసేసి ఆ కట్టెల మీద పేర్చబడినటువంటి ఆ మాంసపు ముద్దలన్నింటినీ కూడా కాల్చివేశాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేస్తున్నాడో ఆయన యొక్క అగ్ని పరలోకము నుండి దిగి వచ్చినది. ఆయన మహిమ అగ్ని రూపాన ఈ యొక్క భూమి మీదకు దిగి వచ్చినది. ఆయన శక్తి, ఆయన సామర్థ్యము ఆ అద్భుతమైన దేవుడు కనపరిచాడు. వీళ్ళు ఇక్కడ బయలుదేవతల యొక్క ప్రజలందరూ కూడా పొద్దున్నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు గంతులు వేసి అరిసి గొగ్గోల పెట్టినప్పటికీ కూడా సమాధానము రానటువంటి ప్రార్థన. ఏలియా దేవుడైనటువంటి ఆ యొక్క నిజమైన దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు, మహిమను కనపరిచేటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించే దేవుడు ఆయన మహిమను కనపరిచి ఉన్నారు. ఆ ప్రజలందరి ముందు ఆయన అద్భుతము చేసే దేవుడని నిరూపించుకున్నాడు. ప్రార్థన వినగలిగే చెవులు ఆయనకున్నవని నిరూపించుకున్నారు. ఆయన శక్తి కలిగిన దేవుడని ఆయన నిరూపించుకున్నారు. చూడండి, అప్పుడు ప్రజలలో గొప్ప మార్పు వచ్చినది. ఆ ప్రజలందరికీ గొప్ప మార్పు వచ్చింది. ఏమన్నారంటే, మార్పు రావడమే కాకుండా, ఎందుకనగా వాళ్ళు కళ్ళారా అది చూసి ఉన్నారు. దేవుని మహిమను వాళ్ళు కళ్ళారా చూశారు. బయలు అషారా దేవి యొక్క ప్రజలు చేసిన గంటల కొద్దీ చేసినటువంటి ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. కానీ ఏలియా ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థన మొదలుపెట్టాడో కొన్ని నిమిషాలకే దేవుని మహిమ దిగి వచ్చినది. వాళ్ళ కళ్ళ ముందు ఆ మహిమను వాళ్ళు చూసి యెహోవాయే దేవుడని కేకలు వేసరి. హల్లెలూయా, ప్రభునామన మహిమ కలుగును గాక. కేకలు వేశారు. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడని అంగీకరించి ఉన్నారు. వీళ్ళల్లో చాలామందికి గొప్ప మార్పు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళందరిలో చాలామందికి ఆయనే నిజమైన దేవుడని తెలుసుకుని దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ఆరాధించుట మొదలుపెట్టిండుంటారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో ప్రజలు దేవుడిని నమ్ముకున్న తర్వాత, లేదంటే దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందండి. అప్పుడు చాలా బాగుంటుంది ఆ పరిస్థితి. రోజులు గతించే కొలది ఏమైపోద్దంటే ఆ దేవుడు చేసిన మేలును మర్చిపోయి మరలా పాత పద్ధతులకు వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, బంధువులు ఒప్పుకోవట్లేదండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, లేదండి ఇంకోటి చెప్తూ మళ్ళా వెనక్కి తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండు తలంపుల మధ్య బ్రతికేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. చాలా విచారకరమైన విషయం ఇది, చాలా బాధకరమైనటువంటి విషయం ఇది. మందిరానికి వెళుతూ కూడా, ప్రార్థనలు చేస్తూ కూడా, వాక్యం వింటూ కూడా, వాక్యం చదువుతూ కూడా, నామకార్థమైన భక్తి చేస్తూ దేవుడి దగ్గర దేవుళ్ళలాగుండి లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోతున్నారు. అటువంటి వారికి దేవుని సేవకురాలుగా నేను హెచ్చరిస్తున్నటువంటి మాట, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు?
అంటే ఇక్కడ దేవుడిని సేవిస్తారు, అక్కడ ఆచారాలన్నీ సేవిస్తారు. చాలామంది నేను చూశానండి, దేవుడి పేరు పెట్టుకొని దేవుని యొక్క మందిరాల్లో కమిటీ మెంబర్స్గా ఉండి పెద్ద పెద్ద పోస్టులను చేస్తున్నటువంటి వారు కూడా ప్రత్యేకముగా వివాహాలు అయితే ఆచారాల వైపు వెళుతూ ఉన్నారు. వివాహాలలో 50% ఆచారాలు ఈ రోజున ఆక్యుపై అయి ఉన్నవి. దేవుని యొక్క బిడ్డలను సేవించేటువంటి వారి గురించి నేను చెప్తున్నాను. వివాహాలలో ఆచారాలు ఎక్కువ ఉంటున్నాయా, ప్రార్థన ఎక్కువ ఉంటుందా? వివాహాలలో ఆచారాలు ఎక్కువ ఉంటున్నాయా, దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధముగా మన యొక్క వివాహాలు ఉంటూ ఉన్నాయా? ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. ఏలియా అన్నటువంటి మాట ఈ రోజున కూడా దేవుడు మీతో అంటూ ఉన్నాడు. ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపులు మధ్య ఉంటారు, అన్యజనుల ఆచారాలను అభ్యసించకుడి అని స్పష్టముగా దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాట మనకు ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఎందుకు మనుష్యులతో మనం కలిసిపోతున్నాం? ఎందుకు ఆచారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం? ఎందుకు మనుషులు అనుసరించేటువంటి విధానం మనము ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నాం? దేవుడికి బాధ అయ్యిదా అండి? దేవుడు నొచ్చుకోడా మనం చేసే కార్యాల గురించి? దేవుడు బాధపడడా? మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆచారాలు మానేసేయండి. దేవుడు వాక్యం ఏం చెప్తుందో అది చేయడం మానేశారు జనం చాలామంది ఈ మధ్య. అవి కాకుండా ఈ లోకం ఏం చెప్తుంది, లోకస్తులు ఏం చెప్తున్నారు, ఆచారాలు ఏం చెప్తున్నాయి, పెద్దలు ఏం చెప్తున్నారు, అవి చేయడం మొదలుపెట్టారు. చనిపోయినప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క శవాన్ని చూడడానికి వచ్చినటువంటి వారు ఆ యొక్క బంధువులకి వెళ్ళొస్తాను అని చెప్పేటువంటి మాటను చెప్పకుండా వెళ్ళేటువంటి వాళ్ళు 100కి 99 నేను చూస్తూ ఉన్నాను. చాలామంది 100కి 99 మంది చెప్పాలంటే 100%, 100కి వస్తే 100 మంది కూడా వెళ్ళొస్తామన్నటువంటి మాట అంటారు. ఎందుకంటే అలా అనకూడదని ఎప్పుడో ఎవరో చెప్పారట, అది అవలంబిస్తారు. 3వ రోజు తర్వాత ఇలా చేయకూడదు, 6వ రోజు తర్వాత ఇలా చేయకూడదు, నెల రోజుల వరకు ఇలా ఉండాలి, 3 నెలలు లంకణాలు చేయాలి, ఏదో రకాలైనటువంటి ఇవి క్రైస్తవ కుటుంబాలలో ఎక్కువైపోయినాయి. దేవుడు వాక్యం ప్రకారము ఏం చెప్తున్నాడు అది పక్కన పెట్టేశారు. వివాహాల్లో కానీ, చనిపోయినప్పుడు కానీ, ఇల్లు కట్టిస్తున్నప్పుడు కానీ, గుమ్మాలు ఎత్తుతున్నప్పుడు కానీ ఆచారాల వైపు వెళ్ళిపోతారు. మరలా తలుపెట్టి పెట్టాలి, కిటికీ ఎట్టు పెట్టాలి, పంపెట్టి పెట్టాలి. ఇవి ఎక్కువైపోయినాయి, క్రైస్తవుల మధ్య ఎక్కువైపోయినాయి. దేవుణ్ణి, నిజ దేవుణ్ణి సేవించేటువంటి వారు ఇది కూడా చేస్తూ ఉన్నారు, లోకముతో కలిసిపోతూ ఉన్నారు. ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు మీరు. నీ దేవుని యొక్క శక్తి నీవు అనుభవించలేకపోతూ ఉన్నావా? దేవుని యొక్క మహిమను నువ్వు కనిపెట్టలేకపోతూ ఉన్నావా? ఆచారాలు చేస్తే మంచి జరుగుద్దా? ఆచారాలను అవలంబిస్తేనే మంచి జరుగుద్దా? ఆచారాలను పాటిస్తేనే కీడు మా మీదకు రాకుండా ఉంటుందా? చూడండి దేవుని బిడ్డలారా, నిజ జీవము గల దేవునిని మీరు కష్టపెడుతూ ఉన్నారు. ఆ రకమైన ప్రవర్తనలు చేస్తూ, ఆ రకమైన ఆచారాలతో వెళ్ళిపోతూ, ఆ రకమైనటువంటి అన్యులు ఆచారాలను అభ్యసింపకుడి అని దేవుడు చెప్తున్నటువంటి మాటను పెడచెవిని పెట్టి ఎందుకు పనికిరానటువంటి వారి మాటలను విని దాని ప్రకారం చేస్తూ దేవుడిని బాధ పెడుతున్నారు. దేవుడు నొచ్చుకునే విధముగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, అవసరానికి ఇటు అవసరానికి అటు అని ఉంటే 2 తలంపుల మధ్య మీరుంటే మీకే నష్టం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా నిజ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారముగా, జీవము గల దేవుని నమ్ముకున్నటువంటి వారముగా దేవుడు ఏం చెప్తే అది మనం చేయాలి. అప్పుడే ఆయన మహిమను మనము మన భూమి మీద మనం చేసే ప్రార్థనల ఎడల మనం అనుకున్నవి జరగడానికి అది ఆస్కారం అవుతుంది. లేని ఎడల మనము లోకాచారాలతో నడుస్తూ అన్యుల వలె, విగ్రహారాధికుల వలె ప్రవర్తిస్తూ ఉంటుంటే మనకే నష్టం. దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎన్నాళ్ల మట్టుకు ఈ యొక్క సాంప్రదాయాలను మీరు అనుకరిస్తారు?
దేవుడు మాటను త్రోసివేసి మనుష్యుల మాటలను అవలంబించటం మానేయండి. ఆ మనుష్యులు కానీ, ఆ బంధువులు కానీ, లేదంటే ఇంకొకళ్ళు కానీ మీకు ఏది కూడా చేయరు. జీవము గల దేవుని యొక్క మహిమ మనకుంటే మనకు సమస్తము ఆశీర్వాదమే, సమస్తము దీవెనకరమే దేవుని బిడ్డలారా. కనుక ఏలియా ప్రజలందరితో బాధగా అంటున్నటువంటి మాట ఏమనగా, ఎన్నాళ్ల మట్టుకు మీరుంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. ఒకవేళ ఆచారాలు నీకు ఎక్కువైపోతే అటువైపుకే వెళ్ళిపోండి. నాలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ బాధపడుచు పలుకుచున్నటువంటి మాట ఇది. ఆరాధనలు విడిచిపెట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆరాధనలు విడిచిపెట్టి పేరాంటానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆరాధనలు విడిచిపెట్టి రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలకు వెళ్ళేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు నొచ్చుకోవటం లేదా? దేవుడు బాధపడట్లేదా? అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. రెండు తలంపుల మధ్య ఉండొద్దు దేవుని బిడ్డలారా. రెండు విధాలుగా ప్రవర్తించొద్దు, రెండు విధాలుగా జీవించొద్దు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని ప్రార్థనలో ఏ విధముగా మనం అనుభవించగలమో బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. ఏలియా ప్రార్థన చేస్తూ ఉండంగానే, ప్రార్థన పూర్తవకుండానే దేవుని మహిమ అగ్ని వలె దిగి ఆ తడిచిపోయిన కట్లను, ఆ తడిచిపోయినటువంటి ఆ మాంసమును ఆ యొక్క గుంటలుగా తవ్వి దానిలో నీళ్లు నింపినటువంటి ఆ యొక్క నీళ్లను కూడా ఆర్పివేసే అంత అగ్ని దిగి వచ్చి కాల్చి బుగ్గి చేసేసింది. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, మనలాంటి మనిషే. మనలాగానే ఆయనకు కూడా 2 చెవులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు ఉన్నాయి. ఏలియా యొక్క ప్రార్థనా శక్తిని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? అంటే 2 తలంపుల మధ్య మనం ఉన్నాం, 2 జీవిత విధానాలను మనం అనుసరిస్తూ ఉన్నాం, 2 విధాలుగా మనం బ్రతుకుచున్నాం. కనుకనే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఏలియా ప్రార్థనలో చేసిన అద్భుతాలు దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. జీవము గల దేవునిని, శక్తి గల దేవునిని, మహిమ గల దేవునిని, ఆయన ఏం చెప్పారు అది చేయండి, ఆయన ఏమి చెప్తున్నాడు అది వినండి, దాని ప్రకారం నడుచుకోండి. లోకాచారాల వైపు దయతో వెళ్ళొద్దు. లోకములో జరిగేటువంటి తంతులతో మీరు కూడా ఏకీభవించి దానిలో పడి కొట్టుకుపోవద్దు. దానివల్ల నీకే నష్టం, నీ కుటుంబానికే నష్టం. దేవుణ్ణి కష్టపెట్టద్దు. జీవము గల దేవుని యొక్క చేతిలో పడుట బహుభయంకరమని వాక్యము సెలవిస్తున్నది. మరలా చెప్తున్నాను, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆ స్థితి మనం తెచ్చుకోవద్దు. 2 తలంపులు కాక నీవే నా దేవుడు అనియు, నీవే నా ప్రభువు అనియు, నిన్నే సేవిస్తాను, నిన్నే నేను ఆరాధిస్తాను, నువ్వేం చెప్తే చేస్తాను ప్రభువా అని ఆయనను బతిమలాడుకుంటూ మన జీవితాలు సాగనిద్దాం. అటువంటి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏలియా తండ్రి నాయన, అలనాడు నా ప్రభువా దేవతలను ఆరాధించేటువంటి ప్రజలందరితో ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్య మీరుంటారు. యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, మిగతా దేవుళ్ళైతే ఆయనను సేవించండి అని ప్రభువా తెలియజేసిన విధముగా ఆ వాక్య ధ్యానమును ప్రభువా మేము ధ్యానించుకున్నాం నాయన. ప్రభు 2 తలంపుల మధ్య నుండి నా తండ్రి నీ ప్రజలను విడిపించమని అడుగుచున్నాను. 2 మార్గాల నుండి, 2 జీవితాల నుండి, 2 జీవిత విధానముల నుండి నా బిడ్డలను విడుదలనిచ్చి నాయన, అన్య ఆచారాల వైపు వెళ్ళకనా తండ్రి, నీ వాక్యము ఏది చెప్తుందో అది వినగలిగే శక్తిని, నీ వాక్యము ఏం బోధిస్తుందో అది అర్థం చేసుకునే జ్ఞానమును బిడ్డలకి దయచేయమని, వాక్యమైన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.